హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే మనం బిల్డింగ్ కట్టించే సందర్భంలోని బ్రిక్ వాల్స్ మొత్తం కంప్లీట్ అయ్యి ఎలక్ట్రికల్ వర్క్ అలాగే ప్లంబింగ్ వర్క్ అంతా అయిన తర్వాత ప్లాస్టింగ్ వర్క్ స్టార్ట్ చేపిస్తాం కదా. అలాంటి సందర్భాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ప్లాస్టింగ్ చేసే సమయంలో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇసుకని ఎప్పుడన్నా కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇసుక అనేది ఎక్కువ మెత్తగా ఉండకూడదు, అలాగే ఎక్కువ రఫ్ కూడా ఉండకూడదు. ఎక్కువ మెత్తగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ప్లాస్టింగ్ అయిన తర్వాత ఫ్యూచర్లో క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇసుక ఎక్కువ రఫ్ ఉందనుకోండి, మేస్త్రీలకి వర్క్ చేసే సందర్భంలో వర్క్ అనేది సాఫీగా జరిగే అవకాశం లేదు. అందుకే ఏంటంటే బ్రిక్ వాల్స్ అయిపోయిన తర్వాత ప్లాస్టింగ్ ఇసుక తీసుకొచ్చే సందర్భంలోని ఇసుక అనేది మీడియంగా ఉండి అలాగే ఇసుకలోని మట్టి అనేది అసలు లేకుండా చూసుకోండి. అలా అయితే ప్లాస్టింగ్ అనేది బాగుంటుంది. అలాగే ప్లాస్టింగ్ చేసే ముందు మనకేంటంటే ఫైబర్ క్రాక్ జాలి అనేది దొరుకుతుంది. ఆ క్రాక్ జాలి అనేది తీసుకొచ్చి మీరు ఏం చేయాలంటే మనకి గోడకి అలాగే పిల్లర్కి మధ్యలోని జాయింట్కి మనం ఏంటంటే ఈ జాలీని పెట్టి ఆ జాలి మీద ఏంటి మళ్ళీ మనం సిమెంట్లోని డాక్టర్ ఫిక్స్డ్ వాటర్ ప్రూఫ్ కెమికల్ ఉంటుంది కదా, ఆ సిమెంట్లో కలిపి దీని మీద అప్లై చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏంటంటే పిల్లర్కి గోడకి అలాగే బీమ్కి గోడకి మధ్యలో ఉండే జాయింట్స్ కనుక ఈ ఫైబర్ జాలి పెట్టినట్లయితే ఫ్యూచర్లో ఏంటంటే క్రాక్స్ అనేవి రావు. అలాగే గోడకి పిల్లర్కి బీమ్కి పిల్లర్కి మధ్యలోనే కాకుండా మనకి ఎక్కడ డౌట్ ఉంది క్రాక్స్ వస్తాయి అనుకుంటే అక్కడ ఈ మెష్ జాలి అనేది పెట్టేసి దాని మీద వాటర్ ప్రూఫ్ కెమికల్ తోటి సిమెంట్ పెట్టేసామనుకోండి, మనకేంటంటే ఫ్యూచర్లో క్రాక్స్ అనేది కనబడే అవకాశం ఉండదు. అలాగే ప్లాస్టింగ్ చేసే సందర్భంలోని ఇసుక సిమెంట్ నీళ్ళే కాకుండా ఏంటంటే దాంట్లో డాక్టర్ ఫిక్స్డ్ వాటర్ ప్రూఫ్ కెమికల్ ఉంటుంది, దాన్ని కలపండి. అది కలిపినట్టయితే మనకేంటంటే క్రాక్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం లేదు. అలాగే ఏంటంటే ప్లాస్టింగ్ చేసిన తర్వాత వాటర్ క్యూరింగ్ అనేది బాగా చేయాల్సి ఉంటుంది. వాటర్ క్యూరింగ్ అనేది ఎంత బాగా చేస్తే అంత క్రాక్స్ అనేది తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ప్లాస్టింగ్ ఏంటంటే సిమెంట్ ఎప్పుడు పీపీసీ సిమెంట్ వాడాల్సి ఉంటుంది. పీపీసీ సిమెంట్ ఏంటంటే స్లో సెట్టింగ్ ఉంటుంది కాబట్టి మీకు క్రాక్స్ అనేది వచ్చే అవకాశం ఉండదు. అదే కనుక ఓపీసీ సిమెంట్ వాడారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే తొందరగా ఫాస్ట్గా సెట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఓపీసీ సిమెంట్ అనేది ఓన్లీ పిల్లర్స్కి, కాలమ్స్కి, బీమ్స్కి, అలాగే స్లాబ్స్కి, అలాగే పుట్టింగ్స్కి వాటికి వాడటానికి వీలు కుదురుతుంది. అంతేగాని ప్లాస్టింగ్ ఎప్పుడు ఓపీసీ సిమెంట్ అనేది వాడకూడదు. ఓకే ఫ్రెండ్స్, ప్లాస్టింగ్ చేసే సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను చెప్పిన విషయాలు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను. అలాగే అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.